నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణాన్ని సుందరీకరణలో భాగంగా నేషనల్ హైవే బైపాస్ రింగ్ జంక్షన్ వద్ద నుంచి శారదా నది వంతెన వరకు, నేషనల్ హైవే పూడిమడక జంక్షన్ వద్ద నుంచి గూండాల జంక్షన్ వరకు సుమారు 265 సెంటర్ డివైడర్లు, వీధి లైట్స్కు మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొనతల రామకృష్ణ ఆదేశాల మేరకు జీవీఎంసీ వారు ఎల్ఈడి రోప్ లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీ అనకాపల్లి ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సెంటర్ డివైడర్లు ఏర్పాటు చేసిన లైటింగ్ జాతీయ జెండా అలంకరణలో ముస్తాబయ్యి ప్రజలకు ఆకర్షిస్తుంది. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషన్ చక్రవర్తి, పట్టణ ట్రాఫిక్ సిఐ వెంకటరమణ, 84వ వార్డు ఇన్ఛార్జ్ మాదంశెట్టి నీలబాబు, మంగా ఈశ్వర్, గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరి, దూలం గోపి, 84వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చేబోలు దుర్గాప్రసాద్, జీవీఎంసీ అధికారులు, వార్డు ఇన్ఛార్జీలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతమ నాయకులు కొనతల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అనకాపల్లి సుందరవందనంగా తీర్చిదిద్దడానికి జీవీఎంసీ సహాయంతో విద్యుత్ అలంకరణ అనకాపల్లి నగరం అంతటా ఈరోజు కొనతల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభించడం అయింది. అలాగే ముందు మరిన్ని కార్యక్రమాలు కూటమి ఆధ్వర్యంలో మరింతగా జరుగుతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రీతమ నాయకులు కొనతల రామకృష్ణ గారు ఆధ్వర్యంలో అనకాపల్లి ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈరోజు సందర్భంగా అనకాపల్లి పట్టణం అంతా కూడా ఎటువైపు వెళ్ళినా సరే 3 రంగుల జెండా మువ్వన వెన్నెల్లాగా చక్కగా కరెంటు విద్యుత్ అలంకారంతో అనకాపల్లి ఎంతో సుందరంగా వైజాగ్లో చూసాం. గతంలో ఎప్పుడా అని అనుకున్నాం. ఈరోజు అనకాపల్లి అంతా కూడా ఈ మహిళలు కానీ పిల్లలు కానీ ఎంతో ఆనందకరమైన విషయంతో చూస్తున్నారు ఆ వెలుగులోని. అటువంటి ఎందుకంటే కొనతల రామకృష్ణ గారు అంటే అభివృద్ధికి నిదర్శనం. ఇంకా చాలా ఉంది. ఆయన ఆ ప్రాణాలకు కానీ అనకాపల్లి ఎంతో డెవలప్ చేసిన ఆలోచనతో ఉన్నారు. అందువల్ల ఇంకా దేవుడు ఆ భగవంతుడు ఆ స్వామివారికి మన రామకృష్ణ గారికి మంచి శక్తిని ప్రసాదించి కోరుకున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. అనకాపల్లి మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కొనతల రామకృష్ణ గారు మరి ఎప్పుడు కూడా రామకృష్ణ గారు అంటే అభివృద్ధి అంటే రామకృష్ణ. అలాగే ఈరోజు రామకృష్ణ గారు చుట్టుపక్కల ఎటువైపు అయితే అనకాపల్లికి ఎంట్రన్స్ ఉన్న 4 దిక్కులు కూడా మరి విద్యుత్ అలంకరణ చక్కగా చేసి సుందరీకరణగా చేశారు అనకాపల్లిని. మరి అనకాపల్లి ప్రజలందరూ ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామకృష్ణ గారికి అనకాపల్లి ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు.